ఈరోజు పవన్ కళ్యాణ్ ఢిల్లీలోని అశోక్ హోటల్లో జనసేన అనే ఒక పార్టీ అసలు ఎందుకు పుట్టింది, ఎందుకు పెట్టారు, ఇప్పుడు ఆ పార్టీ ఏం చేయాలనుకుంటుందని చెప్పేసి ఆయన ఇచ్చిన గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. ఇచ్చిన క్లారిటీ ఉంది కదా, అది చూసి నాకు అనిపించిందండి, జగన్మోహన్ రెడ్డికి భయమా, పిరిగితనమా, చేతగాంతనమా, ఎందుకు ఈ మనిషి ఇలా చేశాడు అని చెప్పేసి. జడ్చర్ల ఎమ్మెల్యే ఎవరు ఉన్నారు కదా, కాంగ్రెస్ అనిరుద్ రెడ్డి సమ్ పర్సన్ మాటికి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి ఏదో మాట్లాడుతూ ఉంటాడు. ఎవరు అతను? కరుడు కట్టినటువంటి వైసీపీ వ్యక్తి. బట్ 2018లో కాంగ్రెస్లోకి వచ్చాడు. 2012లో జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టగానే ఆ పార్టీలోకి వెళ్ళాడు అతను. 2018 వరకు ఉన్నాడు. బట్ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, 2014లో తెలంగాణ, ఏపీ 2 చోట్ల పోటీ చేశాడు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక ఆయన గెలుచున్నాడు, ఐ థింక్ ఖమ్మం ఎంపీగా. తర్వాత కొంతమంది ఖమ్మంలో కొంతమంది ఎమ్మెల్యేలు కూడా గెలుచున్నారు. ఏం చేశారు మరి? ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి కానీ వాళ్ళ వైసీపీ నాయకులకు కానీ తెలంగాణలో ఆస్తులు ఉన్నాయి, హైదరాబాద్ సరౌండింగ్స్లో. మరి కేసీఆర్ బెదిరించాడో లేదు అన్నప్పుడు, సరే అట్టయితే ఇంక ఏపీ చూసుకుంటాలే, తెలంగాణలో ఉన్నటువంటి నా వాళ్ళంతా నీ దగ్గరకు వచ్చేస్తారని చెప్పాడు. మొత్తానికి ఓ అగ్రిమెంట్ జరిగింది వాళ్ళకి. బట్ దానివల్ల పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాపం చాలా కోల్పోయాడు. సో ఏమైంది, మొత్తానికి వైఎస్ఆర్సీపీని ఆల్మోస్ట్ ఇక తెలంగాణలో మొత్తం ఖాళీ చేసినట్టు చేసేసి ఇక టీఆర్ఎస్ ఆ రోజు కలిపేశారు. బట్ తెలంగాణ కొంతమంది మాత్రం ఇప్పటికొక ఐడెంటిటీ కావాలన్నట్టు వైఎస్ఆర్సీపీ అభిమానులు అంటారు, వైఎస్ఆర్ అభిమానులు అంటారు, ఏదో చేస్తా పోతా ఉంటారు. బట్ జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, అసలు తెలంగాణకి నాకు సంబంధం లేదు, దట్ మీన్స్ రాజకీయంగా అని అంటాడు. బట్ మేము ఉన్నామన్నా ఇక్కడ అని వీళ్ళు అంటారు. మళ్ళా ఎన్నికలప్పుడు వచ్చేసి ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మొత్తం కూడా బీఆర్ఎస్ సపోర్ట్ ఇస్తూ ఉంటారు. అసలు ఏం అర్థం కాదనమాట. బట్ ఈరోజు పవన్ కళ్యాణ్ మాత్రం అలా కాదు, నిలువెత్తు నిజాయితీగా ఈరోజు కనపడ్డాడు. ఏ రకంగా? మొన్న జూన్ 2వ తారీఖున తెలంగాణలో హైదరాబాదులో ఆయన ఒక సెమినార్ హాల్ లాంటిదో, కమ్యూనిటీ హాల్ లాంటిదో, కన్వెన్షన్ సెంటర్ లాంటి దాంట్లో మీటింగ్ పెట్టుకున్నాడు. ఓన్లీ జనసేన ఐడెంటిటీస్ ఉన్న ఐడెంటిటీ కార్డు కావచ్చు, దాన్ని ఎలా చెప్పాలి, ఓన్లీ అప్రూవ్డ్ అండ్ ఆల్రెడీ ఎవరికైతే ఇన్విటేషన్ అందిందో వాళ్ళు మాత్రమే వస్తారు. బట్ దానికి కూడా ఆ రోజు సభకు పర్మిషన్ ఇవ్వాలి. ఎందుకు ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటిది, సీఎం ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం, ఆయన స్వాగతిస్తాం, ఎక్కడైనా సభ పెట్టుకోవచ్చు, కానీ ఆ రోజు లా అండ్ ఆర్డర్ సమస్య ఉంది, అందుకని మేము పర్మిషన్ ఇవ్వలేదు అన్నారు. బట్ రియాలిటీ ఏంటి, ఆయన ఎక్కడో లోపల సభ పెట్టుకునే దానికి లా అండ్ ఆర్డర్ సమస్య ఏమొచ్చింది, కావాలని ఇవ్వలేదు పర్మిషన్ అని చెప్పేసి అంటున్నారు. ఇక పొన్నం ప్రభాకర్ ఆయన వచ్చేసి అనరాని మాటలు అనేసాడు పవన్ కళ్యాణ్ కానీ జనసేన కానీ. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ సూటిగా అడుగుతున్నాడు, భారత్ జోడో యాత్ర అంటూ రాహుల్ గాంధీ ఒక యాత్ర చేశాడు కదా భారతదేశం అంతటా కూడా, ఆయన అన్ని రాష్ట్రాలు తిరగవచ్చు, నేను మాత్రం నా పక్క రాష్ట్రం, ఓ రకం చెప్పాలంటే నా సోదర రాష్ట్రం, ఇంకా చెప్పాలంటే నాకు జీవితాన్ని ఇచ్చిన రాష్ట్రం తెలంగాణలో నేను తిరగొద్దా, తెలంగాణలో సప్పెట్టొద్దా, నేను తెలంగాణ ప్రజలకు సంబంధించి అవసరం వచ్చిన ప్రతి క్షణం అండగానే ఉంటూ ఉన్నా, నేను ఏ రోజు కూడా తెలంగాణకి వ్యతిరేకం కాదు, ఆ విషయం మరలా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. కేవలం పవన్ కళ్యాణ్ అనబడే వ్యక్తి ఒక తెలంగాణని విభజించారు చూసారా ఏపీ నుంచి, దానికి మాత్రమే నేను బాధపడ్డాను తప్ప ఏపీ తెలంగాణ 2 విడిపడ్డాయని నేను ఏ రోజు బాధపడ్డా. 1200 మంది బలిదానాల వల్ల ఏర్పడిన తెలంగాణలో ఇప్పటికి ఎవరెవరు ఎందుకు చనిపోయారు, ఎంతమంది చనిపోయారు, ఎలా చనిపోయారు అని చెప్పేసి కూడా గుర్తించి ఆ కుటుంబాలకి న్యాయం చేయలేదే, ఆ బాధ నాలో ఉంది. వారికి న్యాయం చేయాలి. తెలంగాణలో ఉన్నటువంటి సగటు పౌరుడు తెలంగాణ వచ్చిన తర్వాత అభివృద్ధి ఫలాలు పొందటం లేదు, వాళ్ళకి అభివృద్ధి ఫలాలు పొందాలా. ఇలా ఒక జాతీయ పార్టీ అంటూ కాంగ్రెస్ ఉన్నప్పుడు మీరు దేశం అంతటా కూడా ఒకే స్టాండ్ తీసుకోవాలి, కానీ తెలంగాణ ఒక స్టాండ్, ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం ఏంటి ఇదంతా. సో నేను వచ్చింది అది చెప్దామనే, ఇప్పటికి కూడా ప్రాంత విభేదాలు రెచ్చగొడుతూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలని ఒక రకమైనటువంటి ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతూ అభివృద్ధి ఫలాలు అందనీయకుండా చేస్తున్నారు, అలా ఉండొద్దు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానికం అభివృద్ధిలో భాగం అవ్వాలంటే రాజకీయాల్లోకి రావాలి. రాజకీయాల్లోకి వచ్చి ప్రజల మన్ననలు పొంది వాళ్ళు గొప్పగా ఎదగాలి, నాయకులుగా ఎదగాలి. అది నేను కోరుకున్నా, అదే తెలంగాణలో సాధించబోతున్నాం అన్నారు. తర్వాత ఇప్పుడు
జనసేనకు సంబంధించి తెలంగాణలో, ఏపీలో, కర్ణాటకలో, ఒడిశాలో, మహారాష్ట్రలో, కర్ణాటకలో, తర్వాత తమిళనాడులో, లైక్ చుట్టుపక్కల కేరళలో కూడా ఇలా చాలా చోట్ల కూడా జనసేనకు సంబంధించి క్రియాశీల కార్యవర్గం అనేది ఉంది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంత క్లారిటీ చెప్పాడు చూడండి. మేము ఒక జాతీయ పార్టీ అంటే ఎన్నికల్లో పోటీ చేస్తామా, పోటీ చేయమని కాదు, ఎప్పుడు కూడా దేశం అంటే ఇల్లు అన్న భావనతో ఉంటాం తప్ప దేశం అంటే ఇల్లు, అందులో ఉన్నటువంటి రూమ్ వచ్చేసి రాష్ట్రం, నేను వచ్చేసి నా రూమ్కే పరిమితం అవుతా, ఇలా ఉండొద్దు. దేశ సమగ్రత అదే మా యొక్క మెయిన్ ఎజెండా అన్నాడు. దేశ సమగ్రతకు భంగం కలిగించేలాగా ఎవడు మాట్లాడినా మేము ఊరుకోం. కొన్ని ప్రాంతీయ పార్టీలు నానా ఓవర్ యాక్షన్ చేస్తూ దేశ సమగ్రత భంగం కలిగిద్దామని చూస్తున్నాయి. అటువంటి వాడు మేము ఉపేక్షించం. ఇక ఈ మధ్య కొత్తగా కాక్రోచ్ పార్టీ అంటే ఏదో వచ్చింది. ఏం చేయటానికి వాళ్ళు భారతదేశాన్ని ముక్కలు ముక్కలు చేయటానికా, భారతదేశాన్ని ప్రపంచం మీద తక్కువ చేయటానికా, భారతదేశం అంత గొప్ప దేశం ఈ ప్రపంచంలో లేదని చెప్పేసి ప్రపంచం అంతా చెబుతుంటే భారతదేశంలో కొంతమంది మాత్రం కుటిల రాజకీయ యత్నాలతో, కుట్రలతో దేశాన్ని చీల్చుదాం, దేశాన్ని ప్రాంతాల వారికి విభజిద్దాం ఇలా తయారవుతున్నారు. అటువంటి వాళ్ళు మేము ఊరుకోమని చెప్పేసి అన్నాడు. సో ఇప్పుడు చెప్పండి, నిజమైనటువంటి జాతీయ నాయకుడు అంటే పవన్ కళ్యాణ్, లేకపోతే జాతీయ పార్టీ అనే ముసుగులో ఉంటూ కూడా ప్రాంత విభేదాలు రెచ్చగొట్టేలాగా మాట్లాడే వాళ్ళ? ఇక జగన్మోహన్ రెడ్డి విషయానికి వద్దాం. పవన్ కళ్యాణ్ స్క్రిప్ట్ ఉన్నా లేకున్నా నీతిగా, నిజాయితీగా ఎలా మాట్లాడతాడు ఒక నాయకుడిగా. జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి స్క్రిప్ట్ చూసి కూడా ఎంత తేడాగా మాట్లాడొకసారి అర్థం చేసుకోండి. ఇదేనండి నాయకుడికి ఓ రకంగా జగన్మోహన్ రెడ్డి ఏమనుకో నాకు అర్థం కావట్లా. ఇంకా ఆ వర్డ్ ఏది నోటి కింద కామెంట్లో మీరే తెలియచేయండి. నాయకత్వం అనేది జగన్మోహన్ రెడ్డికి తెలియదు, నాయకుడికి ఉండాల్సిన లక్షణం జగన్మోహన్ రెడ్డికి లేవు. ఇక వైఎస్ఆర్సీపీ అంటారా, తెలంగాణలో కేడర్ ఉంది అంటారు, బట్ తెలంగాణలో మేము పోటీ చేయమంటారు. అసలు తెలంగాణలో వైఎస్ఆర్సీపీ లేదంటారు. ఏదేదో మాట్లాడుతూ పోతూ ఉంటారు. బట్ అవునన్నా కాదన్నా వైఎస్ఆర్ అభిమానులు అనే వాళ్ళు ఉన్నారు చూసారు తెలంగాణలో, వాళ్ళు ఇప్పటికీ జగన్కి ఫేవర్గానే ఉంటుంటారు. అది ఎందుకు నాకు అర్థం కాదు. సో వీడియో క్లోజ్ చేస్తాం. ఒకే ఒకటి, జాతీయ నాయకుడు అంటే పవన్ కళ్యాణ్. చూసి నేర్చుకోండి ఎవరైనా కానీ. ఎందుకంటే దేశమే ముఖ్యం. ముందు దేశం, ఆ తర్వాత జనం, ఆ తర్వాత పార్టీ. ఇదే నిజమైన నాయకుడు అంటే.